మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమునందునాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఒక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటున కాచి కాపాడి సంరక్షించిందేవా, మరి ఒక కాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించండుగా. వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమకంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డల, నేడు దినకు ఏర్పాటు దేవుని వాక్య భాగము యోబు గ్రంథము 41వ అధ్యాయము 9 నుంచి 16 వచనాలను ధ్యానం చేసుకున్నాం. యోబు గ్రంథము 41వ అధ్యాయము 9 నుంచి 16 వచనంలో ఈ విధంగా రాయబడినవి. దాన్ని చూచినప్పుడు మనుషులు దానిని వశపరుచుకుందామన్న ఆశ విడిచెదరు. దాన్ని పొడ చూచిన మాత్రమున చేతనే ఎవనికైనను గుండెలు అవిసిపోవును కదా. దాన్ని రేపుటకైనను తెగింపగల సూర్యుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలువగలవాడెవడో? నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనాను ఏమైనాను ఇచ్చేనా? ఆకాశ వైశాల్యం అంతటి క్రింద నున్నదంతయు నాదే గదా. దాని అవయవములను గూర్చి అయినను, దాని మహాబలమును గూర్చి అయినను, దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా నుండును. ఎవడైనా దానిపై కవచమును లాగివేయగలడా? దాని 2 దవడల నడిమికి ఎవడైనా రాగలడా? దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదములు. ఎవరునూ తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి. వాటి మధ్యకు గాలి ఏమాత్రమునో జోరనేరదు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా యోబుకు చెప్పే మాట ఏంటంటే, మకరాన్ని గుర్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మకరము ఎటువంటిదో, దాని యొక్క ప్రదేశానికి, ప్రాంతానికి మనము చేరలేమని, దాన్ని సమీపించలేమని, దాన్ని అందుకోలేమని, దానిని ఒక పక్షితో పోల్చాడు నిన్నటి దినాన్ని. నేడు అదే మకరాన్ని గురించి దేవుడైన యెహోవా చెప్పే మాట ఏంటంటే, నీవు నీ యొక్క ఆలోచనల చేత, నీ ఉద్దేశాల చేత నువ్వేదైనా సాధించాలి అనుకుంటే అది ఎంత మాత్రము సరైనది కాదు అని అర్థం అక్కడ. అంటే దేవుని యొక్క ఉద్దేశానుసారంగా కాక, దేవుని వాక్యానుసారంగా కాక, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ, నువ్వు బ్రతుకుతూ, నేను సమస్తము చేయగలను అనుకోవడం అనేది అది దేవుని యొక్క వాక్యానికి విరోధమైనది. అంటే ఆజ్ఞాతిక్రమాలను చేసిన వాడిగా ఉంటున్నావు అనే విషయాన్ని అక్కడ దేవుడైన యెహోవా యోబుకు తెలియచేస్తూ 9వ వచనం కదా, దాన్ని చూచినప్పుడు మనుషులు దానిని వశపరుచుకుందుమన్న ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రమే చేతనే ఎవనికైనాను గుండెలు అవిసిపోవును కదా అంటున్నాడు. దాన్ని సమీపించాలన్నా, దాన్ని దగ్గర చేసుకోవాలన్నా, తన దగ్గరికి వెళ్ళాలన్నా కూడా అది జరిగే పని కాదు. కాబట్టి దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా నువ్వు ఉండాలి తప్ప, ఆ ఉద్దేశానుసారంగా నువ్వు నడుచుకోక నీ తలంపులను బట్టి నువ్వు ప్రవర్తిస్తే నీకు శ్రమలు, కష్టాలు ఎదురవుతాయి. కాబట్టి ఇక్కడ దేవుడైన యెహోవా చెప్పే మాట ఏంటి? దాని రేపుటకైనను తెగింపగల సూర్యుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలవగలవాడేవాడు. దాన్ని రేపుట అంటే దానిని నువ్వు ఏ విధంగా కూడా ప్రేరేపించలేవు, దాన్ని ఏ విధంగా కూడా నువ్వు సమృద్ధి చేసుకోలేవు, దాన్ని వశ చేసుకోలేవు. కానీ నీ ఆలోచనలో మాత్రము దాన్ని చేసుకోవాలన్న ఉద్దేశాలు కలిగి ఉంటావు అనే విషయాన్ని ఇక్కడ యెహోవా యోబును ఉద్దేశించి మాట్లాడుతూ, నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనాను ఏమైనాను ఇచ్చినా? ఆకాశ వైశాల్యం అంతటి క్రింద నున్నదంతయు నాదే కదా. నేను ఎవరికైనా తిరిగి ఇవ్వాల్సిన అవసరత ఉన్నదా? అంటే దేవుడు కలుగు చేసిన సమస్తము ఆయన యందున్నది, ఆయనదై ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి ఆయనకి ఇచ్చే స్థితిలో మనం లేం కదా. ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలా, ఆయన అనుగ్రహాన్ని పొందాలి, ఆయన ఉద్దేశాలు తెలుసుకోవాలి, ఆయన ఆలోచనలు తెలుసుకోవాలి, ఆయన మనకి ఇచ్చిన స్థితిగతులను తెలుసుకోవాలి. ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతామంటే వాటి ప్రకారం జీవించడానికి మనం ఇష్టపడతాము. ఆయన కలుగు చేసిన దాన్ని నువ్వు తిరిగి ఆయనకి ఇచ్చే స్థితిలో నువ్వు లేవు. అంటే ఆయన ఇవ్వబట్టే నువ్వు దాన్ని పొందుకుంటున్నావు తప్ప
నీకంటూ అది నీ వశంలో లేదు అనే విషయాన్ని దేవుడైన యెహోవా యోబుతో చెప్తూ, దాని అవయవములను గూర్చి అయినను, దాని మహాబలమును గూర్చి అయినను, దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా నుండను అంటున్నాడు. అంటే దానికున్న ఆ యొక్క ప్రతిమను, ఆ అందాన్ని, ఆ సౌందర్యాన్ని, ఆ యొక్క ప్రకాశతని, ఇదంతటినీ కూడా ఆ మకరానుకున్న దాన్ని అంతటిని ఆయన వివరిస్తూ చెప్తున్నాడు. అంటే దానిని ఆ స్థితిలో ఉంచడానికి దేవునికి ఇష్టమైంది. కాబట్టి నీవు దాన్ని పొందలేవు కదా. అంటే ఏంటి? నువ్వు దేన్ని పొందాలి, నువ్వు దేన్ని అందుకోవాలి, నువ్వు దేన్ని సమీపించాలి అంటే నువ్వు దేవుడు అనుగ్రహించిన దాన్ని నువ్వు పొందుకోవాలి, దేవుడిచ్చిన దాన్ని నువ్వు తీసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క కృప కొరకు నువ్వు కనిపెట్టాల్సింది పోయి నువ్వు ఇతరమైన వాటి మీద నీ మనస్సు పెట్టడం వల్ల ఏమవుతున్నావంటే దేవుని యొక్క ఉద్దేశాలకు నీవు విరోధంగా జీవిస్తున్నట్టుగా ఉన్నావు అనే విషయాన్ని అక్కడ దేవుడైన యెహోవా యోబుకు తెలియచేస్తూ 13 అంటాడు కదా, ఎవడైనా దానిపై కవచమును లాగివేయగలడా, దాని 2 దవడలను నడిమిని ఎవడైనానో రాగలడా అంటున్నాడు. అంటే దాన్ని నువ్వు ఏదైనా చెయ్యొచ్చు అని నువ్వు అనుకుంటున్నావేమో, అది నీ వల్ల జరిగే పని కాదు. కాబట్టి మనము చేయగలిగిందల్లా దేవుని యొక్క సన్నిధిలో దేవుని అడగాల. దేవా, నాకు ఈ పరిస్థితులు ఉన్నాయి, నాకు ఈ కష్టాలున్నాయి, నాకు ఈ బాధలు, నాకు ఈ శ్రమలు ఉన్నాయి, కాబట్టి ఈ శ్రమల నుంచి, ఈ కష్టాల నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి నువ్వు నన్ను తప్పించగలవనే విశ్వాసం, నమ్మిక నాకు ఉంది. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముతావో, నమ్ముట వల్ల నువ్వేమవుతావు, ఆ విశ్వాసంలో కొనసాగింపబడతావు. నువ్వు నమ్మి విశ్వసించావు కాబట్టి నీవు దేవుడు దానిని అనుగ్రహింపచేస్తాడు. నువ్వు ఆ విధంగా జీవించాలని ఇక్కడ యోబును ఉద్దేశించి, అంటే తన బలహీన స్థితిలో తనకున్న పరిస్థితులన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ యెహోవా యోబుతో చెప్పే మాట ఏంటంటే, నీవు వీటన్నిటిని జ్ఞాపకం చేసుకో. ఈ మకరాన్ని గురించి, ఈ పిట్టల గురించి, ఈ పక్షుల గురించి వీటన్నిటిని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇవన్నీ కూడా నాకు లోబడుతున్నవి, ఇవన్నీ నా మాట వెంటనే, ఇవన్నీ నేను చెప్పినట్టుగా వాటి ఉత్పత్తిని అవి జరిగిస్తున్నాయి. అలాంటప్పుడు నువ్వెందుకు నా మాట దూరంగా ఉంటున్నావు, నువ్వెందుకు నా మాటకు అవిధేయుడిగా ఉంటున్నావని దేవుడైన యెహోవా చెప్తూ 14 అంటాడు కదా, దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు, దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు, దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదములు, ఎవరునో తీయలేని మొదల చేత అవి సంతాన చేయబడి ఉన్నవి అంటున్నాడు. అంటే దేనినైనా కూడా అది సమర్థముగా ఎదుర్కోగలదు, దేన్నైనా అది ఎదిరించగలిగే శక్తి, దానికి బలాన్ని దేవుడు ఇచ్చాడు. మనం గతంలో చదువుకున్నాం, ఆ నీటి గుర్రాన్ని దేవుడు ఏ విధంగా అయితే ఆ బలాన్ని, శక్తిని ఇచ్చాడో దాన్ని నువ్వు వశపరుచుకోలేవు, దాని కొమ్ము ద్వారా అది సమస్తాన్ని సాధించగలదని ఎలాగైతే చెప్పాడో, అంటే ప్రతి జంతువుకి, ప్రతి పక్షికి, ప్రతి మానవునికి, సృష్టిలో ఉన్న ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన దేవుడు కలిగించాడు. వాటికంటే ఉన్నతమైనవిగా, ఉత్తమమైనవిగా మానవుని దేవుడు ఉంచాడు. ఆయన యొక్క ఉద్దేశాలు నీ పట్ల నెరవేర్చుకుంటున్నప్పుడు నీవు ఆయన ఉద్దేశానుసారంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ దేవుడైన యెహోవా యోబుకు తెలియచేస్తూ 15 అంటాడు కదా, దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము, ఎవరునూ తీయలేని మొదల చేతవి సంతన చేయబడి ఉన్నవి, అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి, వాటి మధ్యకు గాలి ఏమాత్రమునో చోరనేరదు అంటాడు. అంటే అవి ఏర్పరచబడ్డ విధానము, అవి కలిసి ఉన్న విధానం ఏదైతే ఉందో దానిని విడదీయడానికి కానీ, వాటిలో మధ్యలో ప్రవేశించడానికి కానీ ఎవరికి సాధ్యం కాదంట. అంటే దేవునితో నీకు నాకు ఉన్న సంబంధాన్ని ఎవరో విడదీయలేనిది. అంటే ఇక్కడ ప్రధానంగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ నుండి ఆయనకు, ఆయన నుండి నీకు ఒక ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉండాలి. నీవు దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉంటే మీ ఇద్దరి మధ్యన అపవాదికి ఏమాత్రము అవకాశం లేదు. నేడు నీవు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ అవసరతలు, నీ అక్కర్లు ఆయనకు విజ్ఞాపన చేసుకుని, ఆయన ప్రార్థించి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వాటిని పొందుకోగలిగిన స్థితిలో నీవు ఉన్నావు. కాబట్టి నువ్వు దేవునితోనే ప్రత్యక్షంగా దేవునితో మాట్లాడి, దేవా, నాకు ఈ బాధల నుంచి, కష్టాల నుంచి, శ్రమల నుంచి, నా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి, నా సమస్యలన్నింటి నుంచి నువ్వు తప్పించగలవన్న నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. కాబట్టి నేను నిన్ను అడుగుతున్నానని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడైన యెహోవా యోబు ద్వారా చెప్పే మాట ఏంటంటే, మన అక్కర్లను, మన అవసరతలను ఆయన తీర్చువాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన సమస్తము కలుగు చేస్తున్నాడు, ఆయన సమస్తము అధికారి అయిన, ఆది అయి ఉన్నాడు, అంతమైనడు. కాబట్టి మన ప్రతి అవసరత దేవుని సన్నిధిలో మనం చెప్పుకోవడం వల్ల ఆయన రాజ్యానికి వారసులమే కాదు, ఇహలోకంలో కూడా దేవుని యొక్క ఉద్దేశానుసారంగా మనం జీవించగలమనే విషయాన్ని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల తండ్రి, దయగల మా యేసయ్య తండ్రి, నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా
నీ మాటకు లోబడి నీవు కలుగు చేసిన సమస్తము సృష్టి, అందులో ఉన్న సమస్త జీవరాశులు ఇవన్నీ ప్రభా ఏ విధంగా అయితే మాట వింటున్నావో నాయన, మకరాన్ని గురించి నువ్వు చెప్తున్నావు. అవును, మకరము లోబడుచున్నది. దాని యొక్క ఉద్దేశాన్ని గురించి, దాని యొక్క సౌందర్యాన్ని గురించి, దానికి ఉన్న ప్రతిమను గురించి, దానికి ఉన్న సమస్తాన్ని బట్టి నువ్వు వివరించావు. అవును నాయన, అవి ఎలాగైతే వాటి మాటలు అవి నీ మాట విని అవి ఏ విధంగా అయితే ఉంటున్నావో అటు రీతిగా ప్రభా మేము కూడా నీ మాట విని జీవించుటకు మాకు నేర్పండి. నీ మాటకు లోబడి ప్రవర్తించుటకు మాకు నేర్పండి. నీ వాక్యానుసారంగా జీవించగలిగిన స్థితి మాకు దయచేయండి. నిన్ను విడిచి తిరుగువారంగా కాక, నిన్ను విడిచి మర్చువారంగా కాక నాయన, నీ వాక్య వెలుగులో మేము ఉండుటకు మాకు నేర్పండి. మాలో ఉన్న శారీరకమైన బలహీనతలన్నింటినీ దూరపరచండి. ప్రత్యేకించి నాయన ఆయా దినాలలో ప్రభు, ఆయా సమయాల్లో హాస్పిటల్స్లో ఉండి బలహీన స్థితిలో ఉండి ప్రార్థిస్తున్న ప్రతి కుమారుని కుమార్తెను మీరు ప్రత్యేకంగా ఒకసారి మీరు దర్శించి వారికి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన గతంలోనైనా కోవిడ్ ద్వారా అనేకులు ప్రభు బలహీనలైన రట్టి వారికలను తిరిగి బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని దయచేయండి. ఎటువంటి బలహీనతలు వారికి రాకుండా నీ సహాయము దయచేయమని అడుగుతున్నాం. జన్మదినాలు, వివాహదినాలు, ఆయకుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రభా ఈ క్రిస్మస్ సంతోషకరమైన ఆనందకరమైన దినాల్లో ప్రభా ప్రతి కుటుంబంలో సమాధానము, నెమ్మది, నీ శాంతిని ప్రతి వారికి అనుగ్రహించమని, దినమంతా నీ కాపుదల, నీ భద్రత, నీ సంరక్షణ మా అందరికీ దయచేయమని ప్రభా మీరు త్వరలో రానున్నప్పుడు నేను ఎదుర్కోగలిగిన నీ విశ్వాసులుగా, నీ బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచి మహిం పొందమని యేసు ఉన్నత నామని అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మళ్ళీ మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధనలో తేకాల్సిన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయం నిరంతరము సదాతోడై నడిపించుగాక. ఆమెన్.